హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నోట్స్. దిస్ ఈజ్ సంజయ్ పి. సో ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ నేమ్ వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దాన్ని సిఫారసు చేసిన కమిటీలు ఏమున్నాయి అనే దాని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేసి 1957 జనవరి 16న అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో నివేదిక వచ్చేసి అదే సంవత్సరం నవంబర్ 24న ఇవ్వడం జరిగింది. సో పరిశీలనాంశం వచ్చేసి ఏముంది, సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ కార్యక్రమం అమలు కోసం ఈ యొక్క కమిటీని అయితే మెయిన్గా ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్ ఎవరంటే బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా. సో సిఫార్సులు ఏం సిఫార్సులు చేసినదంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఈ యొక్క కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో దీంట్లో 3 ఉంటాయి అన్నమాట. మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పై స్థాయి అంటే ఏముంటుంది, ఫస్ట్ జిల్లా పరిషత్, మధ్యస్థాయి తాలూకా లేదా పంచాయతీ సమితి, గ్రామ స్థాయి లేదా దిగువ స్థాయి గ్రామ పంచాయతీ. సో ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా అమలు చేసిన రాష్ట్రాలు వచ్చేసి 1 రాజస్థాను, 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఈ సిఫార్సులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సిఫారసులు, ఈ కమిటీ చేసిన సిఫారసులు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కదా. సిఫారసులు ఏమున్నాయి, ఫస్ట్ వన్. సో స్థానిక సంస్థలకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే జరపాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. 5 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి, ఎలక్షన్స్ నిర్వహించాలి. సెకండ్ వన్, సో ఎలక్షన్స్ అయితే నిర్వహించాలి. అవి ఏ విధంగా నిర్వహించాలంటే పార్టీ గుర్తు కాకుండా స్వతంత్ర ప్రాతిపదికన నిర్వహించాలి అని చెప్పేసి చెప్పినది అనమాట. ఏంటి, పార్టీ గుర్తు లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నికలైతే నిర్వహించాలి అని చెప్పేసి ఈ యొక్క బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సూచించడం అయితే జరిగింది. రైట్, నెక్స్ట్ ఇంకేం చెప్పారు, రైట్ ఇంకా ఏం సిఫార్సు చేసిన అంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏం చేశారు, జిల్లా పరిషత్ అధికారులు అయితే ఉంటారు కదా, అండ్ పంచాయతీ సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్నికలను వచ్చేసి పరోక్ష విధానంలో నిర్వహించాలి అని చెప్పేసి చెప్పినారు. ఇంకా ఏమని చెప్పారంటే ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎక్కడి నుంచి జరగాలని చెప్పేసి చెప్పినారు, గ్రామ పంచాయతీలు లేదా స్థానిక సంస్థల నుంచే అమలు కావాలి అండ్ అయ్యే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క కమిటీ సూచించడం అయితే జరిగిందనమాట. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట దీని గురించి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ గురించి. సో మీకు ఎవరికైనా ఇది మైండ్ మ్యాపింగ్ కావాలంటే, అంటే మనం నోట్స్ అయితే రాస్తామండి, హ్యాండ్ రైటెన్ నోట్స్. ఇది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, వాళ్ళకి PDF లింక్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఆర్ నోట్స్ అండ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.